ఈ స్కీమ్లో మనము 50 లక్షలు లోన్ తీసుకుంటే 25 లక్షలు మాఫీ అవుతుంది, 25 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ పేరు ఎన్ఎల్ఎం నేషనల్ లిబర్టీ మిషన్. ఇది ఒక జాతీయ పథకము. మా మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ స్కీమ్లో మనకు అర్హతలు ఏమేమి కావాలి అని అంటే, 1 ఎకరము వ్యవసాయ భూమి ఉండాలి, లేదా లీజ్ ఉన్నా కూడా పర్వాలేదు. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అని అంటే, జాతీయ బ్యాంకులైనటువంటి పంజాబ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఆంధ్ర యూనియన్ బ్యాంక్, వీటన్నింటిలో కూడా మనము మేనేజర్ని కలిసి ఈ పథకం గురించి మనము అడగవచ్చు. మనము లోన్కి కావాల్సినవి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, సిబిల్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనకు లోన్ అయితే ఇస్తారు. మనకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇవన్నీ ఓకే ఉంటే కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తాడు. కన్ఫర్మేషన్ లెటర్ని మనం తీసుకొని వెటర్నరీ ఆఫీస్లో ఫీల్డ్ అసిస్టెంట్ని కలిస్తే కన్ఫర్మేషన్ లెటరు, ఆధారు, ఇంకా భూమికి కావాల్సినటువంటి జిరాక్స్ అక్కడే ఆన్లైన్లో మన ముందే చేసేస్తాడు. ఆ తర్వాత వెటర్నరీ డాక్టరు మనకి ప్రాజెక్టు రిపోర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. దాంట్లో షెడ్ నిర్మాణము, కనీసం షెడ్ 9,000 స్క్వేర్ ఫీట్ ఉండాలి. 2 షెడ్లు ఉన్నా పర్వాలేదు. వెటర్నరీ డాక్టర్కి మనము మన షెడ్ యొక్క వివరాలు, ఫోటోలు సబ్మిట్ చేయాలి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి ఇవన్నీ ఇచ్చేసేయాలి. బ్యాంక్ మేనేజర్కి మన పేరు మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ మార్ట్గేజ్ చేస్తాము. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఈ బ్యాంక్ మేనేజరు లోన్ శాంక్షన్ చేసిన లెటర్ని మనము వెటర్నరీ డాక్టర్కి ఇస్తే తను అప్లోడ్ చేస్తాడు. దీనిలో 25 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 25 లక్షలు కట్టాలి, అంటే 25 లక్షలు మాఫీ అవుతుంది. దీంట్లో మొదటగా 12.5 లక్షలకి మనకు చెక్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం అన్నది ఫామ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. షెడ్ నిర్మాణం చేశారా లేదా అన్నది ఎంక్వైరీ చేస్తారు. బ్యాచ్ రన్నింగ్ అవుతుందా లేదా చూస్తారు. 2-3 నెలలు ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా 12.5 లక్షలు కూడా మనకైతే రిలీజ్ చేస్తారు. నాకు మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు నేను ఈ వీడియో అయితే చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే సూచించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.